ఏఐసీసీని విమర్శించే స్థాయి కేటీఆర్కి లేదని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు. బీఆర్ఎస్ బందిపోట్ల రాష్ట్ర సమితిగా మారి తెలంగాణను దోచుకుందని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో తలసాని సబితకు మంత్రి పదవులు ఇచ్చినప్పుడు బీఆర్ఎస్ రాజనీతి ఏమైందని ప్రశ్నించారు. ఏఐసీసీని విమర్శించే స్థాయి ఉందా కేటీఆర్ నీకు? ఏఐసీసీని కరప్షన్ కమిటీ అంటున్నావా? అయితే బీఆర్ఎస్ అంటే ఏంటి? బందిపోట్ల రాష్ట్ర సమిత. అవినీతిని ఆకాశాన్నంటే విధంగా తెలంగాణ ప్రజల్ని బందిపోట్ల కంటే ఘోరంగా దోచుకున్న బీఆర్ఎస్ పార్టీ లేదంటే బీఆర్ఎస్ పార్టీ మీ నలుగురు నాయకులు ఈరోజు కాంగ్రెస్ విమర్శించే స్థాయికి వచ్చిందా? ఇలా దానం నాగేందర్ పేరు స్టార్ క్యాంపెయినర్లో ఉంటే ఇదేంటి ఇట్లెట్లా ఉంటుంది అనని ఆశ్చర్యపోతున్నవే. మరి ఆ రోజు టీడీపీలో గెలిచిన తలసాని శ్రీనివాస్ యాదవ్ పేరు మంత్రివర్గంలో ఎట్లా ఉందో మీకు అప్పుడు సోయలేదా? కాంగ్రెస్ పార్టీలో గెలిచిన సబితాయిందర్ రెడ్డి గారి పేరు మీ మంత్రివర్గంలో ఎట్లా చేర్చుకుందో మీకు సోయలేదా? మీ అవినీతి గురించి మాట్లాడాలంటే రోజులు సరిపోవు. కానీ ఈరోజు మీ అవినీతి చేసిన దాని రోజుల్లోనేమో మీరు నీతివంతులైనట్టు ప్రచారం చేసుకొని ఈరోజు కాంగ్రెస్ అవినీతి మీకు కనబడుతున్న పరిస్థితి. 150 సంవత్సరాలకు దగ్గరొస్తున్న పార్టీ ఏఐసీసీ. మీ పార్టీ ఆస్తులు కాంగ్రెస్ పార్టీ ఆస్తులు చూద్దామా? ప్రపంచంలోనే నాకు తెలిసి అత్యంత అవినీతికరమైన పార్టీగా ఇలా బీఆర్ఎస్ వస్తుంది.